బ్రెడ్‌ని ఉట్టిగా తినలేకపోతే కాస్త ఘీ అప్లై చేసి అటు ఇటు కూడా బాగా రోస్ట్ చేసుకొని తింటే బావుంటుంది. ఇప్పటి పిల్లలకైతే కనుక బ్రెడ్ అండ్ జామ్ తింటారు. కానీ ఇలా ఒకసారి ఆలూతో టోస్ట్ చేసుకోండి చాలా బావుంటుంది. దానికి బాగా ఉడికించుకున్న ఆలూని బౌల్‌లోకి తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, అలాగే సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం అండ్ మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదొకటి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ అన్నీ కూడా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం అంతా కూడా బ్రెడ్‌కి అప్లై చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పై అయితే దోస ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ అప్లై చేసుకొని బాగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు టోస్ట్‌ని పాన్ పై వేసేసి పైన కూడా కొద్దిగా బటర్‌ని అప్లై చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని లైట్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఉంచుకుంటే ఆలు టోస్ట్ రెడీ. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.